ఇక జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు కూడా రేపు 12 గంటల 30 నిమిషాలకి ప్రకటించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి అనేక రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూస్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక తనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ, సర్వే రిపోర్ట్స్ కానీ, అంతర్గతంగా చేసుకున్నటువంటి అనేక సర్వేలు కానీ, వారి ద్వారా తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈరోజు ఎక్కువ మందితో మాట్లాడటం జరిగింది. అది కూడా ఒక లిస్టు దాదాపు 12 మంది లిస్టు ప్రకటించేటువంటి దిశగా రేపు ఎమ్మెల్యే స్థానాలు ప్రకటించేటువంటి దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం కొంత వెయిట్ చేసేటువంటి థర్డ్ లిస్టులో ఉండొచ్చు. ఆ అభ్యర్థులకు సంబంధించి ఎవరు అనేటువంటిది మురళి ఉన్నాడు. మురళి, ఏంటి అభ్యర్థులకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈరోజు చాలా వరకు రివ్యూస్ చేశారు. ఆల్మోస్ట్ అంతకుముందు కొన్ని రివ్యూస్ చేసి పెట్టేసినాయే. కాకపోతే ఫైనల్గా వాళ్ళతోటి పిలిచి మాట్లాడటం, మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలుగుతారు, అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి రాజకీయంగా మీ ఆర్థిక బలం కానీ, లేక అక్కడ ఉన్నటువంటి సమన్వయం కానీ, లేదా పార్టీలో ఉన్నటువంటి అందరితో ఉన్నటువంటి సమన్వయం కానీ మీరు ఎలా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు అనేటువంటి అంశాలను కూడా వారందరితో మాట్లాడినట్టుగా సమాచారం. ఏంటి రేపు 12 స్థానాలు అభ్యర్థుల ప్రకటన ఏముండబోతున్నాయి? ఏ స్థానాలు ఇంకా థర్డ్ లిస్టులో ఉండేటువంటి అవకాశం ఉంది, పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది మురళి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతుందండి. ఇందుకు సంబంధించి మొట్టమొదటి జాబితాలో 5 పేర్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఏదైతే విజయనగరం జిల్లా నెల్లిమర్ల, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అనకాపల్లి, అదేవిధంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరం, కాకినాడ రూరల్తో పాటుగా గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి అధికారికంగా ప్రకటించడం జరిగిందండి. అయితే రెండవ జాబితా రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవం పెద్దగా ఆర్భాటంగా చేయకుండా పార్టీ కార్యాలయానికే పరిమితం అయ్యి ప్రతి జిల్లాలో కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి జెండా వందనాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు ఒక 12 పేర్ల వరకుతో కూడినటువంటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక దాదాపుగా కూడా 12 పేర్లు ఇస్తే కనుక ఇప్పుడు 5 వచ్చిన 17 పేర్లు అయిపోతే కనుక ఇక 4 పేర్లు మాత్రమే మూడో జాబితాకు ఉండే అవకాశం ఉందండి. ఆ 4 పేర్లు ప్లస్ ఆ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన 2 అంటే రేపు 12 పేర్ల వరకు వచ్చే అవకాశం. ఇందులో ఇప్పటివరకు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కానీ, లేకపోతే ఈరోజు పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలను పిలిచి, అదేవిధంగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను పిలిచి వారికి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అందుతున్న ప్రకారం చూస్తే కనుక ముఖ్యంగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 పేర్లు దాదాపుగా కూడా ఖరారైనాయి సార్. తూర్పుగోదావరి రాజోలు నియోజకవర్గం 2019లో నెగ్గినటువంటి ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం రాజోలు. అక్కడి నుంచి ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారి పేరు దాదాపుగా కూడా ఖరారైంది. ఆయన అక్కడ అదే ప్రాంతానికి సంబంధించినటువంటి దిండి వాస్తవ్యుడు. అక్కడ ఐఏఎస్గా పనిచేసి చంద్రబాబు గవర్నమెంట్లో కూడా కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యారు. ఆయన స్థానికుడు కనుక అతను జనసేన పార్టీలో చేరిన తర్వాత ప్రజాగళం సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, అన్ని విభాగాలపైన పట్టుంది కాబట్టి రాజోలు నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది సార్. రేపు వచ్చే జాబితాలో కూడా ఆయన పేరు ఉండడానికి అవకాశం ఉందండి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 పేర్లు రేపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. 1 ప్రధానంగా నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మొట్టమొదటి నుంచి కూడా బొమ్మిడి నాయకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మధ్యలో కొత్తపల్లి సుబ్బారాయుడు రేసులోకి వచ్చినప్పటికీ కూడా 2019 యొక్క గణాంకాలు, తర్వాత అప్పటి నుంచి కూడా పార్టీకి చేసినటువంటి కార్యక్రమాలు, సామాజిక సమీకరణలు అన్నీ పరిశీలించిన తర్వాత బొమ్మిడి నాయకర్ పేరుని దాదాపుగా ఖరారు చేశారు. ఈ రోజు కూడా ఆయన పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనతో ఫైనల్గా కూడా మాట్లాడి రేపు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు, నామినేషన్ వేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి డేటా ఫామ్స్ అన్నీ కూడా ఆయనకు అందజేసి వెళ్ళి పని చేసుకోమని చెప్పడంతో కూడా ఆ పేరు కూడా దాదాపుగా ఖరారైంది సార్. ఇక ఈరోజు మరొక ముఖ్య నేత తాడేపల్లిగూడానికి సంబంధించినటువంటి బొలిశెట్టి శ్రీనివాసు, అతని పేరు కూడా ఖరారైంది. ఆయన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత తాడేపల్లిగూడని ఆయన ఖరారు చేశారు. ఎందుకంటే తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, కాసేపు జనసేన అంటున్నారు. అటు ఇటు ఊగిసలాట్లో నేపథ్యంలో తాడేపల్లిగూడెం వస్తుందా రాదా అని అనుకున్నారు. అయితే బొలిశెట్టి శ్రీనివాస్ మొట్టమొదటి నుంచి మెయిన్గా కూడా జనసేన పార్టీ నాయకులతో పాటుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలక నేతగా ఉన్నారు కనుక అతని విషయంలో ఆ నియోజకవర్గాన్ని పట్టుబెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఉంగుటూరుకు సంబంధించి ధర్మరాజు, ఇతను కూడా ఉంగుటూరు స్థానికుడు. అతను కూడా జనసేన పార్టీలో మొట్టమొదటి నుంచి అంటే దాదాపు 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. స్థానికంగా ఆయన కార్యక్రమాలు నచ్చటం, ఆర్థికంగా బలంగా ఉండటం, సామాజిక వర్గంగా కూడా బలమైన నేపథ్యంలో ఆయనకు కూడా ఉంగుటూరు సీటు కూడా దాదాపు ఖరాయిందండి. అంటే
అంటే ఈరోజు పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఫైనల్ అయినటువంటి నరసాపురం, తాడేపల్లిగూడెం, అది రాజోలు, ఉంగుటూరు 4 నియోజకవర్గాలతో పాటుగా ఇప్పటికే నిడవదోలు ఇన్ఛార్జిగా కందులు దుర్గేష్ను ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సమీకరణాల నేపథ్యంలో రాజమండ్రి రూరల్ టీడీపీకి ఇవ్వడంతో నిడవదోలు నుంచి కందులు దుర్గేష్ని అకామిడేట్ చేశారు సార్. అతనికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అధికారికంగా అతని పేరు కూడా రేపు జాబితాలో వచ్చే అవకాశం కనిపిస్తుందండి. ఇక దీంతో పాటుగా చూస్తే భీమవరం అంజిబాబు, పులపర్తి రామాంజనేయులు, అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటన చేసినప్పటికీ కూడా భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు పేరే దాదాపుగా కూడా ఖరారైంది. రేపు వచ్చే జాబితాలో ఆ పేరు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈ దాదాపు ఈ 6 పేర్లతో పాటుగా విశాఖపట్నానికి సంబంధించి ఒక 2 పేర్లు రేపటి జాబితాలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పంచకర్ల రమేష్, అలా విధంగా కూడా పంచకర్ల సందీప్, వంశీకృష్ణ యాదవ్తో పాటుగా సుందరపు విజయ్ కుమార్, వీరందరినీ కూడా ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో వారంతా కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్ని సమీక్షించిన తర్వాత అందులో కూడా 1-2 పేర్లు రేపు ప్రకటించే అవకాశం ఉంది సార్. అదేవిధంగా కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేరు కూడా రేపు విడుదల అవకాశం ఉందండి. అవనిగడ్డకు సంబంధించి ఎవరికి ఇస్తారంటే ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఆ పేరు కూడా రేపు విడుదల అవకాశం ఉంది. దాదాపు ఈ రకంగా చూస్తే కనుక ఒక 10 నుంచి 12 పేర్లు రెండవ జాబితాలో ఆ పవన్ కళ్యాణ్ విడుదల చేసే అవకాశం ఉంటుందని, మిగిలిన పేర్లు ఏదైతే మిగిలిన 4 పేర్లు కానీ లేకపోతే పార్లమెంట్ సంబంధించి 2 స్థానాల పేర్లకు సంబంధించి మరొక 4-5 రోజుల గ్యాప్లోనే విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కీలకమైనటువంటి ప్రకటన చేసి అభ్యర్థుల్ని మరింత వేగంగా వారి నియోజకవర్గాలు పనిచేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పేర్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ మురళి. తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా.